వేసవి మధ్యాహ్నం మయూరపూర్ అనే శాంతమైన గ్రామంలో 5గురు మంచి స్నేహితులు ఆర్యన్, మీరా, కబీర్, అనయ, రాజు పెద్దవట వృక్షం కింద కలుసుకున్నారు. వారి నవ్వులు గాలిలో మార్మోగుతున్నాయి. హైడ్ అండ్ సీక్ ఆడుదాం, మీరా ఉత్సాహంగా చెప్పింది. ఆర్యన్ను దగ్గరయ్యేవాడు గా ఎంచుకున్నారు. అతను కన్నులు మూసి లెక్కలేయడం మొదలుపెట్టాడు. 1. పిల్లలు రకరకాలగా దాక్కోవడం, కొడుగుల దిబ్బ వెనక, మామిడి చెట్టు మీద, బండిపై, ఒక అబ్బాయి పాత షెడ్లో కబర్డ్లోకి వెళ్తున్న దృశ్యం, ఉత్కంఠభరిత వాతావరణం. ఒక అబ్బాయి స్నేహితులను వెతుకుతున్నాడు. కొడుగుల దిబ్బ వెనక రంగురంగుల స్కార్ఫ్ కనిపిస్తోంది. ఒక అమ్మాయి బండిపై, మామిడి చెట్టు మీద ఒక అబ్బాయి తుమ్ముతున్నాడు. అప్పుడే షెడ్లో ఒక చప్పుడు. కబర్డ్ తలుపు కదలుతోంది. ఆర్యన్ మెల్లగా తలుపు తెరిచాడు. బూహ్ అంటూ రాజు బయటకి వచ్చాడు. అందరూ నవ్వుతూ రాజును కౌగిలించుకున్నారు. నీవే దాక్కోళ్ల ఆటలో రాజు అన్నాడు ఆర్యన్. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వారు వట వృక్షం కింద మజ్జిగ తాగుతూ భవిష్యత్తు ఆటలను ఊహించుకుంటున్నారు.